కూడుకున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనందరం కూడా ఉపవాస ప్రార్థన మాత్రమే కాక బలలో కూడా పాల్గొనుట కొరకు మనందరం కూడా ఎంతో సంసిద్ధతతో ఉన్నాం. ఇది దేవుడిచ్చిన గొప్ప ధన్యత. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి బల్లలోనికి ప్రవేశించే ముందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క గ్రంథముల నుండి, పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్న బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు చెప్పిన మాటలు, ఆయన జీవపు వాక్కులు, ఊరడించే మాటలు, ఆదరించు దైవ శక్తి కలిగిన మాటలు మనం నేర్చుకొనుటకు ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యము మనలను జీవింపచేస్తుంది. వాక్యము మన హృదయములలో అది సంపూర్ణంగా నివసించినప్పుడు మనందరం కూడా ఇతరులకు దీవెనకరముగా ఉంటాం, దీవెనకరముగా మారిపోతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కని మాట ఈ పూట మనము చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన భక్త పౌలు కొరింథీలకు రాస్తూ తన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఈ విధంగా ఆయన సెలవిచ్చారు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి ఈ మాటల యొక్క భావాన్ని మనము గుర్తించడానికి గుర్తుగా ఓ చక్కని మాటని పూట మనము ధ్యానం చేద్దాం. చెప్పండి, బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఈ మాట ఎంత బాగుందో చూడండి. బలహీనతల యందు బహు సంతోషం. ఇది పౌలు యొక్క జీవిత విధానం, పౌలు యొక్క విధానం. మనందరికీ తెలుసు, తార్సువాడు అయినటువంటి సౌలు గమలియేలు పాదముల దగ్గర శిష్యరకం చేసి ఆ ప్రాంతంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా పాండిత్యం నేర్చుకున్నాడు. బహుభాషా కోవిదుడు అంటారు ఆయన్ని. అనేక భాషలు మాట్లాడగలడు, ఆస్తిపరుడు. అంత మాత్రమే కాకుండా శక్తిమంతుడు, తన వెనకాల చాలా సైన్యం ఉంది. అలాంటి వ్యక్తి క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించాడు, క్రీస్తు సంఘాన్ని హింసించాడు, ఇబ్బందులు పెట్టాడు. చాలా ఘోరమైనటువంటి స్థితిలో అతడి పరిస్థితి ఉంది. ఒకరోజు హీ వాజ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ అంటాం. దేవునికి ఎదురుపడ్డాడు ఒకరోజు. యేసయ్య అతన్ని సంధించాడు ఒకరోజు. యేసయ్య అతన్ని దర్శించాడు ఒకరోజు. యేసు ప్రభు దర్శించిన తరువాత కఠినమైన తన హృదయం మారిపోయింది. చెడ్డవాడైనటువంటి సౌలు ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. భక్తిహీనుడైన అతను భక్తిపరుడు అయ్యాడు. చెడ్డవాడు అయిన ఆయన మంచివాడిగా మారిపోయాడు. ఇప్పుడు ఏ క్రీస్తు యొక్క ప్రజలను హింసించాడో ఇప్పుడు అదే క్రీస్తు కొరకు ప్రజలను సమకూర్చడం నేర్చుకున్నాడు. సంఘములను హింసించాడు, ఇప్పుడు సంఘములను కడుతున్నాడు. ఇది మార్పు అంటే. చెదరగొట్టేశాడు గతంలో, ఇప్పుడు పోగు చేస్తున్నాడు. మార్పు అంటే అలా చూడాలి. ఈ రాత్రి నేను చెప్పాల్సినటువంటి మాట, ఈ పౌలు ఇంత మంచిగా సేవ చేస్తున్నటువంటి ఈ పౌలుకు ఒక జబ్బు వచ్చిందట. ఒక జబ్బు వచ్చింది. దాన్ని మనం తెగులు అనొచ్చేమో. తెగులు అంటాం, జబ్బు అంటాం, లేకపోతే బలహీనత అంటాం. బలహీనత వచ్చినప్పుడు మనలో ఎవరమైనా సరే, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనం సాధారణంగా నేనేం పొరపాటు చేశానో, ఏ ఇబ్బంది పడ్డానో, ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చిందో, ఎందుకు ఈ సమస్యలు నాకు తలెత్తుతున్నాయో అని సగటు క్రైస్తవుడు అందరూ కూడా ఆందోళన చెందుతారు. వినేవాళ్ళు కూడా, చుట్టూ చూసేవాళ్ళు కూడా అదే అంటారు. ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకో, నీకేదో లేనిపోని రోగం వచ్చింది, లేనిపోని జబ్బు వచ్చింది అని
వాళ్ళు వీళ్ళు కూడా అనటం మనల్ని మరింత సూదులతో గుచ్చేసినట్టుగా అనిపిస్తుంది. బాధల్లో ఉన్నవాడిని భరోసా ఇచ్చి ధైర్యపరిచి వాక్యము చేత వాడిని ఆదరించకపోగా యోబును అలాగే చేశారు. యోబు బాధల్లో ఉంటే ఆదరించకపోగా వాళ్ళందరూ బాధను కలిగించారు. వాళ్ళంతా బాధకే కర్తలు అయ్యారు. అలాంటి సమస్య పౌలుకు కూడా వచ్చింది. పౌలుకు కూడా వచ్చింది. పౌలుకు వచ్చినప్పుడు పౌలు ఏం చేశాడంటే ఒక ముళ్ళు అన్నాడు ఆయన. అతనికి ఒక ముళ్ళు ఉంది. అయితే అతను విశేషమైన జ్ఞానం దేవుడిచ్చాడు. చాలా గొప్ప ప్రత్యక్షతలు దేవుడిచ్చాడు. పౌలుకున్న జ్ఞానం నూతన నిబంధన కాలంలో మరెవ్వరికీ లేదు. సేవ చేసే విధానం కానీ, యేసు ప్రభు కోసం చెప్పడంలో కానీ, యేసు ప్రభు వారి కోసం బ్రతకటంలో కానీ అతడు చాలా ప్రత్యేకంగా జీవించాడు. ఇలాంటి పౌలుకు ఒక ముళ్ళు పెట్టడం ఏంటి దేవుడు? ఇలాంటి పౌలుకు ఒక జబ్బు పెట్టడం ఏంటి? అందరూ అంటున్నారు, పౌలా నువ్వు నీ చేతి రుమాలు రోగుల మీద వేస్తే రోగులు బాగుపడిపోతున్నారు కదా. పౌలా నువ్వు ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కదా. పౌలా నువ్వు చాలా పరిశుద్ధుడు అయ్యావు కదా. మరి నీకు ఇలాంటి బాధలేంటి? పౌలా నువ్వు యేసు ప్రభుని అనుసరిస్తున్నందుకు ఎందుకు నీకు ఈ కష్టాలు? ఎందుకు ఈ జబ్బు? నువ్వు ప్రార్థన చేసుకోలేవా? అందరి కోసం చేస్తున్నావు, నీ జబ్బు తగ్గడం కోసం నువ్వు ప్రార్థన చేసుకోలేవా అని అనేక మంది అతని సూటిపోటు మాటలతో పొడుస్తుంటే అతను కూడా ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనం 7వ వచనం నుంచి చదివితే ఇలా వ్రాయబడింది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఒక ముళ్ళు ఉందట, ఒక ముళ్ళు ఉందంట, హెచ్చిపోకుండా నిమిత్తం సాతాను దూతగా పెట్టాడట. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై నేను ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనాల్లో అంటే 7, 8, 9 వచనాల్లో 3 పదాలు మనం బాగా గమనించాలి. 3 పదాలు మనం బాగా గమనించాలి. ఏంట పదాలు అంటే చూడండి, 7వ వచనంలో బహు విశేషముగా అతనికున్న వరములు, అతనికున్న ఫలములు, అతడికి దేవుడు చేసిన మేలులు బహు విశేషముగా ఉన్నాయట. బహు విశేషముగా ఉన్నాయట. ఆ తర్వాత అతడు బహు విశేషముగా ఉన్నాయి కాబట్టి నిమిత్తం నన్ను విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషం అనే మాట. దేవునికి స్తోత్రం. అక్కడ బహు విశేషముగా ఉన్నాయి, ఇక్కడేమో బలహీనతలు కూడా చాలా బహుగానే ఉన్నాయి. కానీ అతడు బహుగా సంతోషంగా అతిశయిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, దీని భావం ఏంటంటే, పౌలుకు బాధ కలిగినప్పుడు దేవునిలో ఆనందిస్తున్నాడు. శ్రమలు విస్తరిస్తున్నప్పుడు ప్రభులో సంతోషిస్తున్నాడు. ఇది ఆధ్యాత్మిక పరిణితి అనాలి. ఆధ్యాత్మిక పరిణితి అంటాం. ద స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటాం. అంటే ఇంకా బాధ కలిగినప్పుడు ఏడు చేయటం, సంతోషం కలిగినప్పుడు గంతులేసేయటం, ఏదేదో చేసేయటం కాదు. భక్తిలో ఒక నిశ్చయత అనేది ఉంటుంది, ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. ఒకసారి దేవునితో కమిట్ అయిన తర్వాత, దేవుడికి మన జీవితాన్ని ఇచ్చేసిన తర్వాత, శరీరం చీకిపోయినా, శ్రమలు చుట్టుముట్టినా, దొంగ ఊబి లాగేసినా, ఇవన్నీ మన పాటల వరకు పాడతాం, పాటలు పాడతాం. బ్రతుకున్నావు పగిలిపోయినా, నా అనారోగ్యాలు ఏమైపోయినా, నా జీవితం ఏమైపోయినా సరే, నీ మాట చాలు, నీ ఊసు చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు అంటాం. కానీ శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మాత్రం అదిగో మీకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, వదిలేసేయండి దేవుణ్ణి, మానేసేయండి ప్రార్థనలు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. పౌలు భక్తుల్లో నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, ఏది ఏమైనా ప్రభువా నేను నీకు సమర్పించుకున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
అంతే. దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో, దేవుడికి ఎప్పుడైతే మన జీవితాన్ని ఇచ్చేస్తామో, అందులో నుండి మరల వెనుకకు తిరగకూడదు. అలా తిరిగిన వారికి పేతురు 2 పేర్లు పెట్టాడు. చాలా భయంకరంగా ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది ఆ వచనం చదివినప్పుడల్లా. చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ప్రభు నమ్ముకున్న తర్వాత, బల్లలో చేయి పెట్టిన తర్వాత, మరల వెనక తట్టు తిరిగితే, బాధలున్నాయనో, వేదనలున్నాయనో, ఏదైనా కారణం ఏదైనా కానివ్వండి, వెనక్కి తిరిగాము అంటే అక్కడ పేతురు ఏమంటాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. ఒకసారి కడుక్కున్నాం, కడుక్కున్నాం. ఈ 2 జంతువులను అతడు ఉపయోగించాడు. రెండు కూడా ఎంత ప్రత్యేకమైనవో మనం గమనించాలి. కక్కిన వాంతుకు మరల తిరిగి ఆశపడే ఒక కుక్కతో పోల్చాడు పడిపోయిన విశ్వాసిని, జారిపోయిన బిలీవర్ని. జాగ్రత్త, భయం చిచ్చి నేను కుక్కన కాదు, మనం అలాంటి వాళ్ళం కాదు. రెండవది కడుగబడిన పంది. మనం యేసు రక్తంతో కడగబడ్డాం. యేసు రక్తంలో మనం పునీతులను చేయబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మరలా ఆ పరిశుద్ధతలో నుండి మరలా తిరిగి మనం లోకంలో పడిపోవడానికి వీల్లేదు. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడానికి కొన్నిసార్లు బలహీనతలు బహు విశేషముగా నిన్ను చుట్టుకోవచ్చు. బలహీనతలు చుట్టుకున్నప్పుడే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నలుగురు 4 మాటలన్నారు అనుకోండి, మనకున్న విశ్వాసం కాస్త సన్నగిల్లిపోతూ ఉంటుంది. కానీ విశ్వాసి బలంగా ఉండాలి. నేను ఒక్కసారి దేవునితో కమిట్ అయ్యానండి, మీరేమన్నా అనుకోండి, దేవుడి విషయంలో మాత్రం నన్ను ఏమి అనొద్దు అన్నారా, అదేదో ప్రభుకే అప్పగిస్తున్నాను అని అనండి, వాళ్ళలో కూడా భయం వేసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం చెప్పగలగాలి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత మరల మనం వెనక తట్టు తిరగకూడదు. మనం చదువుకున్న ఈ భాగంలో అందుకు నా కృప నీకు చాలును అన్నాడు. అంటే జబ్బు తగ్గకపోగా, జబ్బును తీసివేయకపోగా, ఉపశమనం కలుగకపోగా, దేవుడు ఇక్కడ 3 సమాధానాలు అతను పొందుకున్నాడు. నా కృప నీకు చాలు. బలహీనత వచ్చింది, జబ్బు వచ్చింది, అది తగ్గలేదు. కానీ పౌలుతో దేవుడు అంటున్నాడు. పౌలేమో ప్రార్థన చేశాడు అందరిలాగే, మనకులాగే, ప్రభువా ఈ జబ్బు తొలగించు, ఈ సమస్య తీసేయని. కానీ దేవుడు దేవుడు తీయకుండా అన్నాడు, నా కృప నీకు చాలు. అంటే బలహీనతలు విశేషమైనప్పుడు దేవుని కృప కూడా మన పట్ల విశేషంగానే ఉంటుంది. కాబట్టి శ్రమ తొలగకపోయినా మనము బాధపడకూడదట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే మాట షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్తారు. రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు మమ్మలను కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడలేదనుకోండి, అయినా సరే, కాపాడకపోతే నీ దగ్గరకు వస్తాం అనలేదాడు. కాపాడకపోతే అప్పుడు నీ ప్రతిమకు నమస్కారం చేస్తామనలేదు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా సరే నీ ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయ. ఇది నిశ్చయిత అంటే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది మొదటిది. రెండవదిగా, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఒకటి, కృపిస్తాడు సమృద్ధిగా. రెండవది, ఆయన శక్తిని మనలో పరిపూర్ణం చేస్తాడు. అందుకనే బలహీనతలతో దేవుణ్ణి స్తుతించడం ఇది కొంతమందికి మాత్రమే తెలిసే ఒక అద్భుతమైనటువంటి పరిణితి, మెచ్యూరిటీ అంటాం. ఆ పరిణితిలోనికి మనం రావాలి. ప్రభు నమ్ముకున్నందుకు సుఖమే అనుభవించాలా, ఏ బాధలు అనుభవించకూడదా, మెప్పే పొందుకోవాలా, అప్పుడప్పుడు అవమానాలు పడొద్దా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించనివ్వండి, హింసలు పెట్టనివ్వండి, బాధలు పెట్టనివ్వండి. ఆ బలహీనతల్లో మీరు బహుగా ఆనందించండి. లోకం నన్ను కూడా అలాగే చేసింది. కాబట్టి మీరు నాకు వారసులు అవ్వాలంటే నాలాగే మీరు కూడా ఇబ్బందులు పడాలి. ఇది రెండవది పరిపూర్ణమవుతుంది. మూడవది, కాగా క్రీస్తు శక్తి నా మీద
నిలిచియుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృప మన మీదకి రావాలి, దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలి. మూడవది, దేవుని శక్తి మన మీద నిలబడాలి. అలా ఉండాలి అంటే బలహీనతల యందు బహుగా మనము సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకోగలిగినప్పుడు ఆ విశేషత ఏంటో మనం చూస్తాం. యోబు నేర్చుకున్నాడు గనకనే ఓర్చుకోగలిగాడు. ఓర్చుకున్నాడు గనకనే దేవుని చేత ఆదరించబడ్డాడు. దేవుని ఆదరణ ఉంది గనకే దేవుని చేత అతడు హెచ్చించబడ్డాడు. మనుషుల యొక్క మెప్పును అతడు ఆశించలేదు. మనుషుల యొక్క అవమానానికి అతడు కృంగిపోలేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనుషులు లేకపోతే జనులు మనకు ఎలాంటి పేర్లన్నా పెట్టనివ్వండి, మనల్ని ఏ విధంగా అయినా నిందించినవ్వండి, దేవుడి విషయంలో మనం వెనక్కి రాకుండా ప్రభువులో గనక నిలబడగలిగితే ఈ మాట మనం చెప్పగలుగుతాం. ప్రభు కృప ఉంటుంది, శక్తి పరిపూర్ణమవుతుంది, శక్తి మన మీద నిలబడుతుంది. ప్రభు శక్తి మన మీద నిలిచింటే ఏమవుద్ది? శక్తిమంతుడు తన శక్తితో వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోతాం. కాబట్టి బల్లలోనికి ప్రవేశించే ముందు ఆత్మ పూర్ణులంగా అవ్వాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిణితి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప ఈ బల్లారాధనలో పాల్గొన్నటువంటి మనకు, ఒకవేళ ఏదైనా బలహీనతలతో బాధపడుతున్నామేమో, ఒకవేళ ఏదైనా సమస్యల చేత సతమతం అవుతున్నామేమో, చీకులు చికాకులుగా ఉంటుందేమో, చిక్కుముడులాగా జీవితం ప్రశ్నార్థకంగా అయిపోతుందేమో, కానీ ప్రభు నీ కృప నా పట్ల సఫిషియెంట్గా ఇవ్వండి, చాలినంత కృప ఇవ్వండి. నా బలహీనతలో నీ శక్తి నాకు పరిపూర్ణం చెయ్యండి, నీ శక్తిని నా మీద నిలువబెట్టండి. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ప్రభు యొక్క శక్తి మనలను బలపరుస్తుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు. యేసు రక్షక నీకు వందనాలు, యేసు రక్షక మీకే స్తుతులు, మీకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ రాత్రి బల్లలో పాల్గొనడానికి వచ్చిన నీవు నేను, బల్లను సమీపిస్తున్నటువంటి నీవు నేను. అమ్మా, నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో, నీ గోడు నీ మొర ఎవరు వినే స్థితిలో లేరేమో, యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు. యేసయ్య మన అవసరతలు తీరుస్తాడు. మన బలహీనతలో ఆయన చాలా గొప్ప బలంగా పనిచేస్తాడు. నమ్మండి, నమ్మండి అమ్మా, నమ్మండి. నమ్మితే దేవుని యొక్క మహిమను మీరు చూడగలుగుతారు, చూడగలుగుతారు. ఎంతోమంది యేసయ్యను నమ్ముకొని బాగుపడుతున్నారు, శక్తిమంతులవుతున్నారు. యేసయ్య నమ్ముకున్న మనలో కొంతమంది ఏమో వెనకడుగు వేస్తున్నారు. ఇది సమంజసం కాదు. నువ్వు ఒక సాక్షిగా నిలబడిపోవాలి, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాలి, నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నువ్వు ఆస్తి కోల్పోయినా, అవమానం పాలైనా, ఎంత మన పరిస్థితి అధోగతి పాలైనా, ఏది ఏమైనప్పటికీ కూడా దైవ సన్నిధిలో చక్కగా నిలబడగలగాలి. అలాంటి కృపను యేసయ్య మనందరికీ అనుగ్రహింపచేయనట్లు మనందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును
విరచిన వాడ నీకే స్తోత్రములు, నా యేసయ్య నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నా యేసయ్య నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు, నా యేసయ్య నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నా యేసయ్య నీకే స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో ఉండినందుకు, మనలను తన సన్నిధిలో చక్కగా నడిపిస్తున్నందుకు యేసయ్యకు స్తుతులు చెల్లిస్తూ మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభు. పౌలు యొక్క జీవితంలో నుండి దేవా, తన బలహీనతలో నీకు అతడు చేసిన ప్రార్థన, అతడు నీకు పెట్టిన మొర, అతడు నీ సన్నిధిలో ఏడ్చిన విధానాన్ని బట్టి